ఛానల్కు స్వాగతం. మనలో ఎన్నో ఆరోగ్య అనుమానాలు అలాగే సామాజిక సందేహాలు చాలానే నెలకొని ఉంటాయి. ఇటువంటి వాటికి సమాధానాలకై మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయితే సమాజంలో ఇలా నెలకొని ఉన్న అనేక అనుమానాలను మూఢనమ్మకాలను దూరం చేయడానికై ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి మనం అనేక విజ్ఞాన అంశాలను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కొందరు ఎంత తిన్నా లావెక్కరు, మరి కొందరు తక్కువ తిన్నా స్థూలకాయం తగ్గదు. దీనికి కారణం ఏమిటో చూద్దాం. పర్వతకుమార్ పేరుకు తగినట్లుగానే పర్వతంలాగా ఉంటాడు. అతను నడుస్తూ ఉంటే నిజంగా పర్వతమే నడిచి వస్తోందా అన్నట్లు ఉంటుంది. కానీ పర్వతం మాదిరిగా దృఢంగా మాత్రం లేడు. ఎప్పుడూ ఏదో బాధ. నడిస్తే కాళ్ళ నొప్పి, కదిలితే కీళ్ళ నొప్పులు, ఆవలించాలంటే ఆయాసం, హాయిగా నిండుగా గాలి పీల్చుకోలేడు. వీటికి తోడు గడప దాటి 2 అడుగులు వేద్దామంటే గుండె బరువుగా అనిపించి రొప్పు కూడా వస్తుంది. పర్వత్ కుమార్కే కాదు, ఒళ్ళు ఉన్నవారందరికీ ఇదే బాధ. కొందరిలో కాస్త తక్కువ బాధలు ఉంటే మరికొందరిలో బాధలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అంతే తేడా. వారు కొవ్వు చేరి లావుగా అవడం వల్ల వచ్చినవే ఈ బాధలన్నీని. ఇటువంటి వారు బరువు తగ్గకుండా బాధలు పోవాలంటే పోవు. ఒంటికి కొవ్వు చేరి లావుగా తయారవడానికి ప్రధాన కారణం ఆహారం అధికంగా తినడమే. అయితే కొందరు ఎంత తిన్నా లావెక్కరు. కానీ ఎక్కువ కేసుల్లో మితిమీరి భుజించే వారికి స్థూలకాయం వస్తుంది. దీనికి కారణం తినడం ఎక్కువ, పనిచేయడం తక్కువ కావడమే. కొందరు కొన్ని హార్మోన్ల లోపం వల్ల కూడా లావుగా తయారు కావచ్చు. కానీ అటువంటి కేసులు అరుదు. కొన్ని కుటుంబాలలో దాదాపు ఎక్కువ మంది స్థూలకాయలే ఉంటారు. స్థూలకాయం రావడం కూడా వంశపారంపర్య లక్షణమనే చెప్పుకోవచ్చు. సాంఘిక వాతావరణం, జీవించే పరిసరాలు, మానసిక సంక్షోభం ఇవన్నీ కూడా ఒళ్ళు పెరగడానికి కారణాలే. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ లావుపాటి వాళ్లే అయితే పుట్టిన పిల్లల్లో 3 వంతుల మంది లావుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులకి వారు తీసుకునే పౌష్టికాహారంతో పాటు తగిన శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పదార్థం శరీరంలో పేరుకుపోతుంది. కొందరికి కొన్ని విషజ్వరాలు వచ్చి తగ్గిన తరువాత, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చి తగ్గిన తరువాత బాగా లావు అవుతుంటారు. ఇలా జరగడానికి కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన హైపోథాలమస్ సెంటర్ దెబ్బతిండమే కారణం. సెక్స్ గ్రంథులు తగినంత పనిచేయనప్పుడు కూడా ఒంటికి కొవ్వు చేరుతుంది. ముఖ్యంగా వక్షోజాలకు, కడుపుకు, ఊరువులకు ఎక్కువ కొవ్వు చేరుతుంది. సెక్స్ గ్రంథులతో పాటు పిట్యూటరీ గ్రంథి తగినంత పనిచేయకపోతే కొవ్వు మరింత పెరుగుతుంది. ఎడ్రినల్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా లావుగా తయారవుతారు. థైరాయిడ్ గ్రంథి తగినంత పనిచేయకపోయినా ఒళ్ళు వస్తుంది. అందువల్ల లావుగా తయారైనప్పుడు గ్రంథుల లోపం ఉన్నదా లేదా అని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లావు ఉంటే ఏ పని చేయాలన్నా అలసట, పని పట్ల నిరుత్సాహం ఉంటాయి. కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, కాళ్ళ బరువులు, ఇలా ఎన్నో అవస్థలు. అంతేకాదు గుండె జబ్బు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కూడా వచ్చి పడతాయి. ఉబ్బసం వచ్చినా, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చినా ఆయాసపడవలసి వస్తుంది. ఒక మనిషి ఎంత బరువు ఉండాలనేది ఆ వ్యక్తి వయసు, ఎత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఉజ్జాయింపుగా తన బరువు ఎంత ఉండవచ్చో అతని ఎత్తును బట్టి నిర్ధారించుకోవచ్చు. మామూలుగా 5 అడుగుల మనిషి 105 పౌండ్లు ఉండాలి. తరువాత ప్రతి అంగుళం ఎత్తుకు 5 పౌండ్లు ఉండాలి. ఉదాహరణకు 5 అడుగుల 7 అంగుళాలు ఉన్న వ్యక్తి 140 పౌండ్లు ఉంటే మంచిది. కాస్త భారీ శరీర నిర్మాణం ఉన్నవారు ఇంతకు మించి ఇంకొంత బరువు ఉండవచ్చు. ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారు ఒళ్ళు తగ్గటానికి ఆహారంలో జాగ్రత్త వహించవలసిందే. ఆహార పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి.
కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటే మరికొన్ని కొద్దిపాటి క్యాలరీలే కలిగి ఉంటాయి. ఒళ్ళు తగ్గాలని అనుకున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. తీపి పదార్థాలు వరి, గోధుమ, జొన్న, దుంపకూరలు, కొవ్వు ఉండే మాంసం, నెయ్యి, వెన్న, మేగడ, నూనె, వేపుడు కూరలు, మామిడి పళ్ళు, చక్కెరకేళి, ద్రాక్ష, సపోటా వంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకని బరువు తగ్గాలనుకున్నప్పుడు పై ఆహార పదార్థాలను వీలైనంతగా తగ్గించుకోవాలి. ఒంటికి కొవ్వు పేరుకోవడానికి కొవ్వు పదార్థాలే తీసుకోనవసరం లేదు. వరన్నం ఎక్కువగా తింటూ దానికి తగినంత శ్రమ చేయకపోయినా బరువు పెరుగుతారు. సాధారణంగా ఎక్కువ శ్రమ చేసేవారు ఎక్కువ ఆహారం తింటారని, తక్కువ శ్రమ చేసేవారు తక్కువ ఆహారం తింటారని భావిస్తారు. కానీ ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కూడా ఎక్కువగా భుజించేవారు లేకపోలేదు. ఒళ్ళు తగ్గాలనుకున్నప్పుడు వరి అన్నం, దుంపకూరలు తగ్గించి తోటకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు, కాకర, వంకాయ, దోస, కీర, మునగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుమ్మడి, ముల్లంగి, బీర, పొట్ల వంటి కూరగాయలను ఎక్కువగా భుజించాలి. వీటిలో తక్కువ క్యాలరీలు ఉండి ఒళ్ళు పెరగడం జరగదు. మాంసాహారం తీసుకునే వాళ్ళు కోడి మాంసం, చేప, కాలేయం, కోడిగుడ్డు లోపల పచ్చ పదార్థం తీసేసిన తెల్ల సొన తీసుకోవచ్చు. మేగడ తీసిన పాలు, వెన్న తీసిన పెరుగు వాడుకోవాలి. తీపి లేని పానీయాలు, పంచదార లేకుండా టీ, కాఫీలు తీసుకోవచ్చు. డాల్డా, నెయ్యి మానివేయాలి. వీటికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం మంచిది. కొంతమంది బరువు తగ్గటానికి అన్నం మానివేశామని చెబుతూ ఉదయం ఓ అరడజను, రాత్రి ఓ అరడజను చపాతీలు, వాటితో పాటు మరింత బంగాళదుంప కూర తీసుకుంటారు. దీనివలన బరువు తగ్గకపోగా మరింత పెరుగుతారు. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఉదయం 2, రాత్రి 2 చపాతీలు మాత్రమే తీసుకోవాలి. ఒక్కొక్క చపాతీ 15 గ్రాముల బరువు కంటే ఎక్కువ ఉండకూడదు. ఆహారం మితంగా తీసుకోవడంతో పాటు రోజు కనీసం 1-2 మైళ్ళు వేగంగా నడవాలి. ఉపవాసాలు చేసి అతి త్వరగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకూడదు. వారానికి 1-2 పౌండ్ల కంటే ఎక్కువ బరువు తగ్గటం మంచిది కాదు. ఒకసారి బరువు తగ్గిన తర్వాత దాన్ని తిరిగి పెరగకుండా ఆహారంలోనూ అలవాట్లలోనూ జాగ్రత్త వహించాలి. ఈరోజు మనం కొందరు ఎంత తిన్నా లావు ఎక్కరు, మరికొందరు ఊరికే స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. వీటికి గల కారణాలు, పరిష్కారానికై ఆహారంలో ఏ నియమాలు పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.